ఆయన అందరికీ ప్రభు అంటే ఎందరికంటే పరలోకం మీద ఉన్నవాడు కానీ భూమి మీద ఉన్నవాడు కానీ భూమి కింద అంటే 3 లోకాలు కానీ ఏమైనా అనమాట ప్రభు. అందరికీ ప్రభు అంటే ఎందరికి ప్రభు అనమాట మనకు అర్థం కావాలి. ఎంతమంది అనమాట పరలోకం మీద భూమి కింద ఉన్నవారు. కాబట్టి దేవుడు ఆయన ఏం చేశాడు? ప్రభుగా నియమించాడు. ఈ వర్క్నే చేయించలేదు. ఆ వర్క్నే దేవుడు ఆయన తీసుకుని ప్రభుని అధికారం ఇచ్చేయలేదు. వాస్తవానికి అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆకారం మందు మనుషులుగా కనబడి వాస్తవానికి భూలోకంలో జీవించినప్పుడు ఆయన వాస్తవానికి పరలోకంలో ఉన్నప్పుడు వాస్తవానికి దేవునితో ఉన్నటువంటి వాడు స్వభావాన్ని అనిపిస్తూ స్వరూపాన్ని అనిపిస్తూ నిత్యతను అనిపిస్తూ మహిమను అనిపిస్తున్నట్టు ఆయన ఏం చేసిన దేవతను విడిచిపెట్టి ఎలా వచ్చినాడు? ఆయన ఆకారం మందు మనుషులుగా కనబడి ఎంత తగ్గించుకోవాలని ఎవరిని చూడాలంటే మనం లోపల ఎవరు చూసినా ఎంతో కొంత తెచ్చించాడు. కానీ వాస్తవం క్రీస్తుని చూస్తే ఆయన ఎంత తగ్గించుకున్నాడంట? సిలువు మరణం పొందేందుకు విధేయత చూపడము, తన్ను తాను ఏం చేసుకున్నాడంట? తగ్గించుకుని. అందుచేతనే పరలోకం మీద ఉన్నవారు కానీ భూమి మీద ఉన్నవారు కానీ భూమి క్రింద ఉన్నవారు కానీ ఆయన ప్రతి వానికి మోకాలు యేసునామములో ఉన్నట్టును యేసు ప్రభు అని ప్రతి నాలుగు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నట్లు దేవుడు ఏం చేస్తుంటే ఆయన్ని అధికారం అనిపించి యేసు ప్రభుని ఒప్పుకోకపోతే మనకు పాపాలు క్షమించబడవు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రభు అవ్వడానికి వాస్తవానికి ఆయన ఎలాంటి వ్యక్తి అయి ఉన్నాడంటే పిలుపుల రాష్ట్ర 2వ అధ్యాయము 6వ వచనం చెప్తాడు. 5వ వచనం క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడదు కానీ మనిషి పోలిక పుట్టి దాసుని స్వరూపం దాచుకుని తన్ని తానే రిక్తినిగా చేసుకుని సరిపోతుంది. ఏంటంటమ్మా? ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి, ఎవరు? యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైన ఎంచుకోలేదు కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం దాచుకుని తన్ను తానే తగ్గించుకుని రిక్తినిగా చేసుకున్నారు. ఎవరు? యేసుక్రీస్తు. వాస్తవానికి పరలోకంలో ఉన్నప్పుడు నిత్యత్వాన్ని అనిపిస్తున్నాడు. ఎవరు? నిత్యత్వంలో సమానత్వం. ఎవరికి? గడనడు కదా, దేవునితో సమానంగా విడిపెట్టుకుని భాగ్యమైన ఎంచుకోండి. సమానత్వం ఏ విషయంలో? నిత్యత్వాన్ని అనిపించడంలో సమానత్వం. 2 దేవత్వం అనుభవించడంలో సమానత్వం. 3 ఆయన స్వరూపం అంటే స్వరూపంలో సమానత్వం. ఎవరు? దేవునితోటి క్రీస్తు ప్రభు దీంట్లో సమానుడు అంటే నిత్యత్వం అనిపించడంలో, దేవతను అనిపించడంలో, స్వరూపంలో సమానత్వం. ఎవరు? యేసుక్రీస్తు. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఎక్కడైనా పరలోకంలో ఉన్నప్పుడు వాస్తవానికి నిత్యత్వం అనిపించడంలో సమానత్వం. ఆయన దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టుకోవడం భాగ్యమని ఎంచుకోలేదు కానీ వాస్తవం దేవునితో ఉంటే నిత్యత్వం అనిపిస్తున్నాడు. నిత్యత్వం అనిపించడంలో సమానత్వం. 2 దేవతను అనిపించడంలో సమానత్వం. 3 ఆయన స్వరూపంలో అనిపించడంలో సమానత్వం. ఇంకేంటంటే మహిమను అనిపించడంలో కూడా సమానత్వం. ఎవరితో పాటు? దేవునితో పాటు తండ్రితో పాటు ఆయన కూడా ఏమైనాడనమాట? సమానత్వం. ఏ విషయంలో అంటే నిత్యత్వం అనిపించడంలో, 2 దేవతను అనిపించడంలో, 3 స్వరూపం అనిపించడం లేదా స్వరూపంలో సమానత్వం. ఇలాంటి యేసుక్రీస్తు వారు దేవత్వమై ఉన్నటువంటి వ్యక్తి, నిత్యత్వం అనిపిస్తున్న వ్యక్తి, దేవుని స్వరూపంలో ఉన్న వ్యక్తి వాస్తవానికి ఏం చేశాడంటే ఆయన ఈ దేవుని నిత్యత్వం విడిచిపెట్టి దేవత్వం విడిచిపెట్టి దేవుని స్వరూపం విడిచిపెట్టి ఆయన ఎలా వచ్చాడంట? మనుషుల పోలికగా పుట్టి. ఎలా పుట్టాడంటే ఆయన మనుషుల పోలికగా పుట్టి ఏం చేస్తున్నాడంట? మనుషుల పోలిక అంటే ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచన చేయాలి. ఎంత తగ్గించుకున్నాడంటే యేసుక్రీస్తు మనం చూసాం. ఆయన ఆకారం మందు మనుషులుగా కనపడటమే కాదు, ఆయన ఏం మరణం పొందేంతగా విధేయ చూపుకున్నాడు. అంటే ఏ మరణం అది? అనగా మరణం అంటే చెప్పారు సిలువు మరణం పొందేంతగా. అంటే ఎంత తగ్గించుకున్నాడు అంటే యేసుక్రీస్తు వారు దేవతను విడిచిపెట్టారు, నిత్యత్వం విడిచిపెట్టారు, ఆయనకున్న స్వరూపం విడిచిపెట్టారు, మహిమను విడిచిపెట్టి వచ్చేసి ఇక్కడికి ఎలా వచ్చారంట? మనుషుల పోలిక పుట్టి. అంత మాత్రమే కాదు, ఇంకేం చేశారంట? దాసుని స్వరూపం దాల్చుకుని. ఎలాగంటమ్మా? దాసుని స్వరూపం. దాసుని స్వరూపం దాచడం అంటే ఏంటి? మనిషి పోలిక పుట్టాడు, ఓకే. ఇంకేం చేశాడంటే ఆయన అంటే దాసుని స్వరూపం అంటే యోహాను సువార్త 13:4 చూద్దాం. యోహాను సువార్త 13:4.
భోజన పంక్తిలో నుండి లేచి తన పైన పై వస్త్రములు అవతల పెట్టి వేసి ఒక తువ్వాలు తీసుకొని నడుము కట్టుకొని అంతట పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదం కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువ్వాలుతో తుడుచుకుటకు మొదలుపెట్టాను. ఇట్లు చేర్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నువ్వు నా పాదము కడగదువా అని ఆయనతో నేను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందు అని అతనితో చెప్పాను. పేతురు, నీవెన్నడూ నా పాదం కడగరాదని ఆయనతో నేను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలేదను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతను చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కోనక్కర్లేదు. అతడు కేవలం పవిత్రుడైనని మీరును పవిత్రులు కానీ మీరు అందరూ పవిత్రులు కారని సరిపోదు. అంటే ఏం చెప్పుకున్నాడంటే, మనకు అవసరం అవసరం 4 వచ్చిన ఇంపార్టెంట్. వీడు ఏం తెలియజేశారంటే, వాస్తవానికి భోజన పంక్తిలో కూర్చున్నారు. యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారంగా ఏం జరగాలంటే, ఎవరైతే భోజనం పిలిచిన వారు ఏం జరగాలంటే కాలు కడగాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఆయన కాలు కడగలేదు. వాస్తవానికి యేసుక్రీస్తుడు ఏం చేస్తున్నారంటే, అందరూ కూర్చున్నారు భోజన పంక్తిలో. కూర్చున్నప్పుడు ఎవరు కూడా కాలు కడగలేదు. వెంటనే యేసుక్రీస్తుడు ఏం చేశారంటే, ఒక తువ్వాలు తీసుకుని నడుము కట్టుకుని ఏం చేశారంటే వాళ్ళు నీళ్ళు పోసి అందరూ కాలు కడగడం మొదలుపెట్టినారు. అంటే దాసుని స్వరూపం దాల్చడం అంటే ఏంటనమాట, ఏమైంది ఏం చేశారు, తువ్వాలు కట్టుకుని ఏం చేశారైనా శిష్యులు పాదాలు కడుగుతున్నాడు. వెంటనే పాదాలు కడిగేసరికి పేతురు దగ్గరికి వచ్చేసరికి, పేతురు, అయ్యా నువ్వు నా పాదాలు కడగ, నువ్వు కడగరాదు అన్నప్పుడు వెంటనే, నేను చేయించున్నది తెలుసుకోకపోతే నువ్వు నా కాలు పంచడం ఉండదు అని చెప్పినట్టు. అయితే నాకు కాలుగా మాత్రమే కాదు, తల మొత్తం చేతులు కూడా కడిగి, నేనేం చెప్పిన, స్నానం చేసిన వాళ్ళు కాలు తప్ప మరి ఏమీ కడుక్కలేదు. అంటే యేసుక్రీస్తు ఎంత తగ్గించుకున్నారు ఆయన పరలోకంలో దేవత్వం అనిపిస్తూ, నిత్యత్వం అనిపిస్తూ, దేవుని స్వరూపం అనిపిస్తూ, మహిమను అనిపిస్తూ అలాంటి వ్యక్తి ఎలా వచ్చాడైనా దేవత్వం విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, నిత్యత్వం విడిచిపెట్టున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకేం చేశారైనా మనిషి పూలుగా పుడతా తగ్గించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకేం చేశారా, దాసుని స్వరూపం దాచుకున్నాడు. దాసుని స్వరూపం దాచడం అంటే ఏం చేశారైనా వీళ్ళందరూ ఎవరికైనా గొప్ప శిష్యుల్లో ఏం జరుగుతుంది అక్కడ, నేను ఎవరు కూడా ఏం చేయట్లేదు, ఎవరు తగ్గించుకుని ఏం చేయట్లేదు, పాదాలు కడగట్లేదు. కానీ శిష్యు యేసుక్రీస్తు ఏం చేశారు, వెంటనే దాసుని స్వరూపం దాచడం అంటే అది ఆయన మనిషి పూలుగా పుట్టి దాసుని స్వరూపం దాల్చి ఎంత తగ్గించుకోవాలో ఎవరిని చూడాలంటే యేసుక్రీస్తుని చూడాలి. వాస్తవానికి ఆయన ప్రభు, ఆయన వాస్తవానికి దేవుని కుమారుడు. అలాంటి ఆయన ఏం చేశాడు, శిష్యులు పాదాలు కడుగుతున్నాడు. ఇవాళ మనలో వాస్తవానికి మనం ఏం చేస్తుంటాము, మనకు మనమే గొప్పవారిగా మనం పరిగణించబడతాం. కానీ వాస్తవం యేసుక్రీస్తు ఏం చేశారంటే, శిష్యులో ఎవరు గొప్ప అని కొనసాగబడుతున్న సందర్భంలో యేసుక్రీస్తు ఏం తెలియజేశారంటే, తను ఎంత తగ్గించుకోవాలో ఆయన ఏం చెప్పిన శిష్యులకు ఒక పాఠాన్ని నేర్పించడం జరిగింది. ఎంత తగ్గించుకోవాలంటే శిష్యుల పాదాలు కడగడానికి తను ఎంత ఏం చేశాడు, దాసుని స్వరూపం దాల్చాడు. దాసుని స్వరూపం దాల్చడం అంటే అది ఒక మనిషి ఏం జరగాలంటే ఎంత తగ్గించుకోవాలి. ఆయన శిష్యుల పాదాలు కడిగి అంటే పేతురు, అయ్యా నీవు నా పాదాలు కడగడం ఏంటి అంటే నేను వాస్తవమే. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే, వాస్తవానికి ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు క్రీస్తు ప్రభువు. కాబట్టి మనిషి పూలుగా పుట్టి ఆయన ఏం చేశారంట, దాసుని స్వరూపం దాల్చుకుని తన్ను తానే రిక్తంగా చేసుకున్నారు. ఎంత రిక్తంగా చేసుకోవడం అంటేని, రిక్తంగా చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, తనకున్నటువంటి మహిమను ఖాళీ చేసుకుని వచ్చున్నారంట. ఎవరు, మీకు అర్థమవుతుందో లేదని చెప్పేది. కాబట్టి ఇక్కడ ఆయన ఏమేమి విడిచిపెట్టాడంటే, దేవుడు పైన నిత్యత్వం విడిచిపెట్టారు, దేవతను విడిచిపెట్టారు, స్వరూపం విడిచిపెట్టారు, మహిమ విడిచిపెట్టారు. ఇంకేం చేయాలి, మనిషి పోలిక పుట్టారు, దాసుని స్వరూపం దాల్చుకున్నారు. ఇంకేం చేశారంటే తన్ను తాను ఏం చేసుకున్నాడు అంటే ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా అంటే అర్థం ఏంటంటే, తనకున్నటువంటి మహిమను ఖాళీ చేసుకుని వచ్చాడు. ఏం చేసుకున్నారంటే ఆయన రిక్తునిగా అంటే హీఈస్ హిమ్సెల్ఫ్ అంటే ఏంటనమాట, తనకున్నటువంటి మహిమను ఖాళీ చేసుకుని వచ్చాడు. ఎంత ఉదాహరణకి ఈ భూలోకంలో ఏ వ్యక్తి అయినా సరే ఒక ఉన్నతమైన స్థితిలో బ్రతుకుతున్నప్పుడు, ఒక కోటీశ్వరుడు బ్రతుకుతున్నాడు, ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక స్లమ్ ఒక పూల్ గుడిసెలో ఉండాలంటే ఎవరైనా ఏ వ్యక్తి అయినా తను తగ్గించుకోవడానికి ఇష్టపడతారు బ్రదర్ గారు? ఉండగలరా?
యేసు రూమ్లో బ్రతికి పుట్టిన కాడి నుంచి చక్కగా ఉన్నాడు, ఉన్నత స్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ఒక ఒక బురదగా ఉండే ప్రాంతంలో ఒక పూరి గుడిసెలు ఉండమంటే ఉండగలుగుతారా? ఎందుకని? తను తగ్గించుకోవడానికి ఏ వ్యక్తి కూడా ఒప్పుకోలేదు. కానీ యేసుక్రీస్తు తన పరలోకం నిత్యత్వం అనిపిస్తూ, పరలోకం దేవతను అనిపిస్తూ, మహిమను అనిపిస్తూ, స్వరూపం అనిపిస్తూ ఆయన ఏం చేసుకుని వచ్చాడంట? తన్ను తాను తగ్గించుకోవడం అంటే ఎంతంత తన్ను తాను రిక్తినిగా చేసుకునే మాటకు అర్థం ఏంటంటే తనకున్నట్టు మహిమను ఖాళీ చేసుకుని వచ్చాడంటే అన్నీ ఉన్నా ఏమి లేనివాడిగా భూలోకానికి వచ్చున్నాడు. అన్నీ ఉన్నా ఏమి లేనివాడిగా బ్రతకడం అనేది ఈ లోకంలో ఎవరు కూడా బ్రతకలేదు. అలాంటిది ఈయన ఏం చేశారంట? హీస్ హిమ్టెడ్ హిమ్సెల్ఫ్ అంటే తనకున్నటువంటి మహిమను ఖాళీ చేసుకుని వచ్చాడు. అంటే ఏమీ లేనివాడిగా వచ్చాడు. ఖాళీ చేసుకోవడం అంటే మన జీవిలో ₹1,00,000 క్యాష్ ఉంది, కొంతకాలం ఉంది, అది ఏమీ లేనివాడిగా ఉండాలంటే ఎంత మనుషులు ఏమైపోతారు పెద్ద గారు? అల్లాడిపోతుంటారు, ఏదో కోల్పోయినట్టుగా అసలు ఉండలే. అలాంటిది ఈయన ఏం చేసుకున్నట్టు వాస్తవానికి తన్ను తాను రిక్తినిగా చేసుకోవడం అంటే మామూలు సమాచారం కాదు. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే మనిషి పోలిగా పుట్టాడు. ఆయన ఏం చేశాడంటే దాసుని స్వరూపం దాచుకున్నాడు. తన్ను తాను రిక్తినిగా చేసుకుని తనకున్న మహిమను ఖాళీ చేసుకుని వచ్చాడు. అంటే ఏమీ లేనివాడిగా వచ్చున్నాడు. ఇంకేం చేశాడు? ఆయన ఆకారమంటూ మనుషుడిగా కనబడ్డాడు. మరి ఇంకేం చేశాడు? మరణం పొందేందుకు విధేయత చూపాడు. ఇంకేంత ఏ మరణం అంటే సిలువ మరణం పొందేందుకు విధేయత చూపాడు. అందుచేతనే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని పరలోకం మీద ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారు కానీ 3 లోకాలకు ప్రభుగా నియమించేది. కాబట్టి ఎంత తగ్గించుకోవాలో తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు వారు. తన్ను తాను తగ్గించుకోవటం అంటే ఎంత తగ్గించుకున్నాడంటే యేసుక్రీస్తు వారు మామూలు సమాచారంగా దేవతను విడిచిపెట్టి వచ్చేసాడు, నిత్యత్వం విడిచిపెట్టి వచ్చేసాడు, స్వరూపం విడిచిపెట్టాడు, మహిమ విడిచిపెట్టేశాడు. ఇంకేం చేశాడు? ఆయన మనిషి పోరుగా పుట్టాడు, దాసుని స్వరూపం దాల్చాడు, తన్ను తానే రిక్తినిగా చేసుకున్నాడు. అంత తగ్గించుకుని అంత మాత్రమే కాదు, మరణం పొందడానికి కూడా ఆయన ఏం చేశాడు? తను తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపం దాచడం అంటే అది ఏంటంటే వెంటనే తన శిష్యులు పాదాలు కనడం మొదలుపెట్టారు. ఎవరో నేను గొప్ప అంటే కూర్చోలేదు తప్ప ఎవరో కార్యక్రమం చేయట్లేదు. వెంటనే క్రీస్తుని చూశారు. వెంటనే చూసి ఏం చేశారంటే వెంటనే ఒక తువాలు నడుము కట్టుకుని వెంటనే ఏం చేస్తారంటే పల్లెని తీసుకుని అందరికి కాలు కట్టడం మొదలుపెట్టేశారు. అంటే దాసుని స్వరూపం అన్నీ పేదరికి అయ్యా నువ్వు నా పాదాలు కడగడం ఏంటి అన్నప్పుడు అది వాస్తవానికి మాట తెలియజేశారు యేసుక్రీస్తు. మార్క్స్ 10:45 వచ్చిన ప్రకారంగా మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకుల ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినాను. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటమ్మా? ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు. అదే పేతురు గారు అన్నారు, అయ్యా నీవు నా పాదాలు కడగడం ఏంటయ్యా, మేము నీకు పాదాలు కడగవలసిన ఏం చెప్పారు? ఏం చెప్తారంటే మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని వార్త చెప్పాను. ఎందుకు వచ్చిందంటే యేసుక్రీస్తు దేవతను విడిచిపెట్టి, నిత్యతను విడిచిపెట్టి, స్వరూపాన్ని విడిచిపెట్టి, మనిషి పోలుగా పుట్టి, దాసుని స్వరూపం దాచుకుని తను తగ్గించుకున్నది ఏంటి? దాసుని స్వరూపం దాచుకున్న పాదాల కడపలో ఏం తెలియజేస్తున్నారంటే ఆయన పరిచారం చేయించుకుంటాకు రాలేదు. ఎందుకు వచ్చారంటే ఆయన పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా అంటే మనిషి జాతి అందరికీ అనేకులు మానవ జాతి అందరూ కూడా పాపం చేసి చనిపోతే ఆ పాపానికి రుణం చెల్లించడానికి మానవ జాతి పక్షంగా తన ప్రాణాన్ని సమర్పించడానికి, ఆ ప్రాణాన్ని సమర్పించి విమోచన క్రయధనం అనేది సంపాదించడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చున్నారు. అని ప్రతి మనుషుల కొరకు ఏమన్నా అక్కడ అనేకుల కొరకు విమోచన క్రయధనం. విమోచన అంటే ఏంటి? చేసిన అపరాధం నుండి క్షమాపణ కలగడానికి, ఆయన విమోచన సంపాదించడానికి ఏం పెట్టాడంటే ఆయన క్రయధనముగా అంటే తన ప్రాణాన్ని ఇచ్చి కొంటున్నాడు. అంటే ఏంటి? విమోచనం. ఎవరు? యేసుక్రీస్తు. అందుకోసం వచ్చారంటే తప్ప కానీ మీ చేత పరిచారం చేసుకోవడం నేను రాలేదని ఆయన. నేను వచ్చింది ఎందుకోసం అంటే పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను. అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే మనుషుల కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ప్రతి మనుషుల కొరకు మరణించాడు. ఎబ్రీ 2:9 ప్రకారంగా యేసుక్రీస్తు ప్రతి మనుషుల కోసం చనిపోయాడు. ఎబ్రీ 2:9 చూద్దాం. పేజీ నెంబర్ వచ్చేసి 200 పేజీ. ఎబ్రీ 2:9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనిపించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వాడిగా ఆయన్ని చూచున్నాము. సరిపోతుంది. యేసుక్రీస్తు ఏం చేస్తున్నట్టమ్మా? ఆయన ప్రతి మనుషుని కొరకు 2:9 ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనిపించినట్లు.
ఎవరు? యేసుక్రీస్తు వారంట ప్రతి మనుషుని కొరకు ఏం చేస్తున్నాడు బ్రదర్ గారు? మరణం అనిపించారు. అంటే నేను మనుషుని అయితే ఆయన చనిపోయింది ఎవరి కొరకు బ్రదర్ గారు? నా కోసం. మీరు మనుషులు అయితే ఆయన చనిపోయింది ఎవరి కోసం? మీకోసం. అలాగే ప్రపంచంలో ఎవరైతే మానవ జన్మ ఎత్తారో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరి కొరకు క్రీస్తు వచ్చి ఏం చేశారంట? మరణం అనిపించారు. ఆయన విమోచన క్రయధనముగా అనేకులకు క్రయధనం అంటే అనేకులకు విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు మనిషి కుమారుడు వచ్చాడు. అనేకులు ఎవరంటే ప్రతి మనుషుని కొరకు క్రీస్తు ప్రభువారు మరణం అనిపించారు. మరణం అనిపించడానికి ఆయన ఏం చెప్పాడంట? మరణం అనిపించినట్లు ఆయన ఏం చెప్పాడంట? అక్కడ ఉన్న వచ్చిన దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేపట్టాడు. వచ్చి అక్కడ ఉన్న చూసుకోండి. దేవదూతల కంటే కింద వచ్చిన మీద సరిగ్గా చూడండి. దేవుని కృపలో అయిన ప్రతి మనుషుని కొరకు మరణం అనిపించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన క్రీస్తు ఏం చేయబడ్డాడంటండి? మరణం అనిపించడానికి ఆయన ఏం చేయబడ్డాడు బ్రదర్ గారు? దేవదూతల కంటే తక్కువగా చేపడ్డాడు. దేవదూతలు ఏంటంటే అమరులు, వారికి ఏం లేదు, మరణం లేదు. అలాంటిది యేసుక్రీస్తు ఏం చేశారంట? దేవదూతల కంటే ఇంకా తక్కువ స్థితిలో వచ్చాడు. ఒక పరలోకం నుండి దేవదూతకు వస్తే ఆయన దేవదూతగా రావడానికి ఇష్టపడలేదు. దేవదూతల కంటే ఏం చెప్పాడు అక్కడ? ఇక్కడ కొంచెం సేపు అన్నమాట. ఇక్కడ అన్నాడు కదా, దేవదూతల కంటే కొంచెము తక్కువగా అన్నాడు. అంటే హెబ్రీలో ఏముంటుందండి? కొంచెం సేపు అంటే లిటిల్ బిట్, కొంచెం సమయం. ఎంత 33 సంవత్సరాలు దేవదూతల కంటే తక్కువ సేపు అంటే కొంచెం తక్కువ సేపు అని ఏం చెప్పాడంట? దేవదూతల కంటే తక్కువ స్థితిలో కనపడుతుంటారు. అవునా కదా? వాస్తవమే. అంటే మరణం అనిపించడం కొరకు కానీ దేవదూతల కంటే తక్కువ స్థితి ఏంటంటే మానవ జాతి తక్కువ. ఆ మానవ జాతిలో రావడానికి ఇష్టపడ్డాడు. ఎలాగా? ఫిబ్రవరి 16 14 చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారిన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేటుకును జీవితకాలం మధ్య మరణ భయం చేత దాసునికి లోబడి విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాల్వాడాయను. కాబట్టి ఏం జరిగిందంట? యేసుక్రీస్తు వారంట ఎందుకు దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేపట్టాడంటే, ఒకటి ఏమన్నాడంటే ఆ పిల్లలు అబ్రాహాముకు సంతాన పిల్ల కానీ దేవుని పిల్ల కానీ రక్త మాంసం ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారి ఆ ప్రకారమే బలమగల వారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేటుకును ఈ జీవిత కాలమంతి మరణ భయం చేత దాసులకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాల్పడి. యేసుక్రీస్తు ఎందుకు రక్త మాంసంలో పాల్పడేయంట? ఎందుకు మనిషి పోలుగా పుట్టాడైనా? ఎందుకు మనిషి పోలుగా పుట్టాడు? ఆకారం మంది మనిషిగా కనపడ్డాడంటే ఆ పిల్లలు రక్త మాంసం గలవారిన ఆ ప్రకారమే బలము గల వారిని మరణం ద్వారా నశింపు చేయాలి. కాబట్టి ఈయన ఏం చేశాడంటే మరణం ద్వారా నశింపు చేయడానికి ఈ జీవితకాలం అంతయు మరణ భయం చేత దాసం లోబడిపోయిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు రక్త మాంసంలో పాల్పడి. అలా పాల్పడడానికి ఏం చేపట్టాడంట? దేవదూతల కంటే కొంచెం తక్కువ చేపట్టాడు. వచ్చేటప్పుడు ఎలా రావడానికి ఇష్టపడలేదు? భూలోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పుకున్నాడు అంటే మన 2:16 చెప్పాడు. 16 వచ్చినప్పుడు చదవండి. ఎలాగనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపమును పరిహారం కలిగేట్టుగా దేవుని సంబంధమైన కార్యములలో కనికరం నమ్మకంగా ప్రధాన యాజకుడు నిమిత్తం అన్ని విషయంలో తన సహోదరులంటి వాడు కావాల్సి వచ్చాను. కాబట్టి ఏంటంటే బ్రదర్ గారు, ఆయన ఎంత మాత్రమును అబ్రహాము యొక్క సంతానం ఏంటంటే దేవదూతల స్వభావమును ధరించుకోవడానికి ఇష్టపడలేదట. ఎవరు? యేసుక్రీస్తు భూలోకానికి వస్తున్నప్పుడు మరణం అనిపించాలి కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే ఎంత మాత్రమును దేవదూతల యొక్క స్వభావాన్ని ధరించుకోవడానికి ఇష్టపడలేదట. ఎందుకంటే దేవదూతలు దేవుడు అమరులు కనుక వాస్తవానికి ఆయన ఎలా రావడానికి ఇష్టపడలేదంటే దేవదూతగా రావడానికి ఇష్టపడలేదు. ఎలా వచ్చాడంటే తను ఎంత తగ్గించుకున్నాడంటే మానవ దేహంలో రావడానికి, ఏ దేహం అయితే పాపం చేస్తుందో ఆ మానవ దేహంలోనికి మనిషి పోలుగా పుట్టడానికి తను తగ్గించుకున్నారు యేసుక్రీస్తు. ఎంత తగ్గించుకోవాలంటే ఒక మనుషుడు క్రీస్తుని చూసినట్లయితే అర్థమవుతుంది. ఆయన ప్రభు ఏంటంటే ఊరినే ప్రభు లేదు. ఎంత తగ్గించుకున్నాడంటే ఒకటి ఆయన మనిషి పోలుగా పుట్టాడు, ఆకారం మీద మనిషిగా కనపడ్డాడు, దోషం స్వరూపం దాచుకున్నాడు, తండ్రి వృత్తిగా చేసుకున్నాడు, దేవతను విడిచిపెట్టాడు, దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యం విడిచిపెట్టుకుని నిత్యత్వం విడిచిపెట్టి అనుకున్న మహిమ విడిచిపెట్టుకుని ఆ ఏమి లేనివాడుగా ఖాళీ చేసుకుని వచ్చున్నాడు. ఖాళీ చేసుకుని వచ్చడమే కాదు, ఇంకేం చేశాడంటే ఆయన మరణం పొందేందుకు. ఏ మరణం అది? శిలువ మరణం పొందేందుకు. శిలువ మరణం అంటే ఆశామాషి కాదు, చాలా ఘోరమైనటువంటి శిక్ష. అలాంటి ఒక మరణాన్ని అనిపించడానికి మనమైతే ఇష్టపడతాం బ్రదర్ గారు.
ఏ వ్యక్తి కూడా ఇష్టపడతారో సిలువ మరణం అంటేనే ముళ్ళ కిరీటం పెట్టించుకుని ఆ సిలువను మోయటం, ఆ యొక్క భయంకరమైనటువంటి శిక్షణ మేకులు కొట్టించుకోవడం, పక్కలో బలిపోవడం, ఎంత భయంకరమైన శిక్షణ ఎవరు కూడా ఏం చేయలేరు. ఎవరు మరణం సిలువ మరణం పొందక ఏ వ్యక్తి ఇష్టపడ్డారు? అవునా కదండి. అది క్రీస్తు ప్రభువారు మరణం పొందేది ఏ మరణం? అది సిలువ మరణం పొందడానికి కూడా ఆయన ఇదే చూపుడు. అంత తగ్గించుకున్న కారణం బట్టే దేవుడు పరలోకం ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి క్రింద ఉన్నవారు కానీ ప్రతి వాని యొక్క మోకాలు యేసు నామంలో వంగాల. 2, ప్రతి వాని యొక్క నాలుక యేసు ప్రభువుని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి అన్ని నామముల కంటే పైనామంగా ఆయన దేవుడు ఏం చేశాడు? ఆయనకి అనుగ్రహించాను. దేవుడు అని ఓకనే ప్రభు అయిపోలేదు. ఆయన ఎలా ప్రభు అయ్యాడంటే ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఆయన ఎందరికి ప్రభు అనేది మొదటి పని చూసినప్పుడు ఎందరికి ప్రభు బ్రదర్ గారైనా బోర్డు మీద చక్కని ఎందరికి ప్రభు అయినాడు? ఆయన పరలోకం మీద ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నారు కానీ, భూమి కింద ఉన్నారు ప్రభు. 2, ఆయన ఎలా ప్రభు అయ్యాడు? ఇప్పుడు మనం చాలా మంది చెప్తే యేసుక్రీస్తునేడు దేవుడు సిలువేసుకుని చేసిన ప్రభుగా క్రీస్తుగా నియమించాడు. మరి ప్రభు ఎలాగయ్యాడు? తను తగ్గించుకున్నాడు. 2, సిలువ మరణం పొందేందుగా విధేయత చూపుకున్నాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 21 వచనం వరకు రాసుకోండి, 22 వరకు. ఈ క్లారిటీ మీకు తెలియాలి. తండ్రి దేవుడు ఆయన బలాత్సయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా లేపుచున్న వారి సంపూర్ణత ఉన్నది. కాబట్టి ఇక్కడ అన్నాడు ఆయన ఆ బలాత్సయం చేత క్రీస్తు మృతులో నుండి లేపి. ఎవరిని మృతుల నుంచి లేపింది? ఎవరు లేపింది? ఇక్కడ తేటమాట తండ్రి అయిన దేవుడు ఆయన బలము చేత, ఆయన బలాత్సయం చేత క్రీస్తుని మృతుల నుండి లేపి సమస్త పైన ఆధిపత్యం కంటేను, ప్రభుత్వం కంటేను, శక్తి కంటేను, అధికారం కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాకుండా రాబో యుగమునందు పేరు పొందిన అన్ని నామముల కంటే ఎంతో హెచ్చుగా దేవుడు ఆయన హెచ్చించి సమస్తమును ఆయన ఏం చేస్తారంట? అధికారికి నియమించి దేవుడు ఏం చేస్తారంటే ఆయన మృతుల నుంచి లేపి తన కుడిపార్శ్వం కూర్చొని పెట్టుకుని ఏం చేస్తారంటే తనకి అధికారం అనుగ్రహించాడు. మీకు అర్థమైందో లేదు? సిలువ మరణం పొందేందుకు విధేయత చూపున్నాడు. పొందిన కారణం బట్టి దేవుడు ఏం చేశాడు? ఎంత తగ్గించుకున్నాడు. కాబట్టే ఇక్కడ మనకు అర్థం ఎలా ప్రభు అంటే సిలువ మరణం పొందేంతగా విధేయత చూపాడు. కాబట్టి దేవుడు మృతుల నుంచి లేపి ఆయన ఏం చేశాడు? ప్రభుగా నియమించాడు. సిలువ మరణం పొందకపోతే ఆయన ఏమైనాడు? ప్రభు ఏంటకు అవకాశం లేదు. ఆయన సిలువ మరణం పొందేంతగా విధేయత చూపాడు. సిలువ కలవరిశిలని చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేపడ్డాడు. దేవుడు ఏం చేశాడంటే చనిపోయిన వ్యక్తిని ఏం చేశారంట? 3వ దినాన్ని ఏం చేశారంటే ఆయన తండ్రి దేవుడు ఆ బలాత్సయం చేత, ఆయన బలం చేత క్రీస్తును మృతులోండి లేపి. ఆ మాట చూసుకోండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎక్కడంటే అమ్మా? క్రీస్తును మృతులోండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకములో ఆయన తన కుడిపార్శ్వం కూర్చొని పెట్టుకున్నాడు. మరియు ఆయన సమస్తమును ఆయన పాదం కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. కాబట్టి ఏం జరిగిందంట? ఎలా దేవుని కుమారుడు అయ్యాడంటే మనకు అర్థం కావాలి. ఆయన సిలువ మరణంలో ఆయన ఏం చెప్పాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మృతుల్లోంచి లేపేసి ఏం చేశాడంటే ఆయన ప్రభుగా నియమించాడు. కాబట్టి ఆయన సిలువలో కలవరిశిలో చనిపోకపోతే, ఆయన తిరిగి లేపడకపోతే ఆయన ఏమైనాడు? ప్రభు అయినాడు. కాబట్టి ఎలా ప్రభు అయ్యాడని మనకు అర్థం కావాలి. ఎలా ప్రభు అనేది మీకు మైండ్లో ఎప్పుడు గుర్తుండాలి. ఎలా ప్రభు అయ్యాడంటే ఆయన సిలువ మరణం పొందేందుకు విధేయత చూపాడు. సిలువ కలవరిశిలో చనిపోయాడు. సిలువ మరణం పొందిన కారణం బట్టి దేవుడు క్రీస్తుని మృతుల నుంచి లేపి ఏం చేశాడంటే ఆయన ప్రభుగా నియమించాడు అన్నాడు. ప్రభుత్వం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, అన్ని నామము కంటే దేవుడు ఏం చేశాడని ఎంతో హెచ్చుగా హెచ్చించి తన కుడి పార్శ్వం కూర్చొని పెట్టుకుని సమస్తమును యేసుక్రీస్తు పాదాల కింద ఉంచి ఏం చెప్పాడు? సమస్తమును పైన ఏం చేశాడు? సంఘమునకు శిరస్సుగా నియమించాడు. శిరస్సు అన్న ఇక్కడ ప్రభు అన్న ఒకటే. ప్రభు అంటే అర్థం ఏంటంటే ఏలుబడి చేసేవాడు, రూలింగ్ చేసేవాడు, లేదా అధికారి, తీర్పరి, లేదా యజమానుడు. యేసుక్రీస్తు ప్రభు అంటే అర్థం ఏంటనమాట? రాజు, ఏలిక, యజమానుడు, అధికారి, తీర్పరి, ఇవన్నీ వస్తాయన్నమాట. ప్రభు అంటే అర్థం ఏంటనమాట? బ్రదర్ గారు రాసుకోండి. 2 విషయాలు చెప్పాను. ఎవలా అయ్యారు ఆయన ఎంతకు ప్రభు అనేది చూసాం. ప్రభు ఎలాగయ్యాడో చూస్తున్నాం. 2 ఇంకేంటంటే ప్రభు అంటే అర్థం కూడా చూసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు
ఎలా ప్రభు అయ్యాడు బ్రదర్ గారు? ముఖ్యంగా బాప్తిజం పొందేవారు బాగా తెలియాలి. ఎలా ప్రభు అయ్యాడంటే ఆయన శిలువ మరణం పొందేందుకు విద్య చూపున్నాడు. అందుని బట్టి దేవుడు ఆయన ఏం చేశాడంటే మృతులోంచి లేపేసి ఆయన ఏం చేశాడంటే ప్రభుగా నియమించాడు. ఆయన శిలువ మరణం పొందిన కారణం బట్టి ఏమైనా రాసుకున్నాం, మీరు డైరెక్ట్ పాయింట్ రాసుకున్నాం. శిలువ మరణం పొందిన కారణం బట్టి దేవుడు మృతుల నుంచి లేపి ఆయన ప్రభుగా నియమించున్నాడు. అలా ప్రభు అయి ఉన్నాడు. 2 ప్రభు అంటే అర్థం ఏంటంటే రాజు, ఏలిక, తీర్పరి, యజమానుడు, అధికారి అని అర్థం. ఎందుకంటే దేవుడు అక్కడ ఏం చేశారంటే ఆయన బలాత్సంతో క్రీస్తు మృతుల నుంచి లేపి సమస్త పైన ఆధిపత్యము అంటే ఇంకా ఆధిపత్యం అనేది ఎవరికి అనుగ్రహించబడింది? క్రీస్తు. ఆధిపత్యం అంటే ఏలుబడి చేయడం. ఆధిపత్యం అంటే ఏంటో మనం అంటాం, నా మీద నువ్వు ఆధిపత్యం చేస్తావు ఏంటి అంటే దాని అర్థం ఏంటన్నమాట, నా మీద నీ ఏలుబడి ఏంటి అని మాట్లాడుతుంటాం కానీ దాని అర్థాలు గ్రహించినాయి. కాబట్టి అంటే ఇక్కడ ఏంటి, సమస్తమైన ఆధిపత్యం కంటేను, ప్రభుత్వం కంటేను, శక్తి కంటేను, అంటే ఎక్కడేమైనా అన్ని నామముల కంటే ఆయన దేవుడు ఏం అధికంగా హెచ్చించి దేవుడు మృతులోంచి లేపేసి తన కుడి పార్శ్వం కూర్చొని పెట్టుకుని సమస్తమైన పాదం కింద ఉంచి సమస్తమునకు పైగా ఏం చేశారన్నమాట, అధికారిగా, తీర్పుగా, ప్రభుగా నియమించాడు. కాబట్టి నేడు యేసుక్రీస్తు ఏమైనారంటే ఆయన ప్రభువు. ఎలా ప్రభు అంటే దేవుడు ఆయన ఏం చేశాడు, ప్రభుగా నియమించున్నాడు. కాబట్టి ఆయన ప్రభు అంటే ఏంటంటే అర్థం అన్నారు రాజు అని అర్థం. అంటే ఇక నుంచి నేను యేసుక్రీస్తు ఏం చెబితే నేను అదే చేస్తాను. ఆయన ఎవరైతే యేసుక్రీస్తు యొక్క అధికారులు ఒప్పుకొని ఎవరైతే క్రీస్తులోకి బాప్తిసం పొందుతారో అప్పుడు వారికి ఆయన ఏమైనాడంటే ప్రభు అయి ఉంటాడు. ఎవరు పడతారు ప్రభు కాదు. ఎవరైతే తను అంగీకరిస్తారో వారికి మాత్రమే ప్రభు. అందరికీ ప్రభు అంటే అందరికీ కాదు. ఎవరికి ప్రభు అయినా ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే ప్రభు. అందులో నీవుంటే నీకు ప్రభే, నేనుంటే నేను ప్రభే. సర్వ మానవాళ్ళు అందరూ అంగీకరిస్తే అందరికీ ప్రభే. అంగీకరించిన వాళ్ళకి కాదు, ఆయన అంగీకరించే వాళ్ళకి మాత్రమే ప్రభు అంటాడు. ఆయన అందరికీ ప్రభు అంటే అందరికీ కాదు. ఎందరికి బ్రదర్ గారు? కొందరికంటే ఎందరు అంగీకరించారో వారికి మాత్రమే ప్రభు అంటాడు. ఎందుకంటే ఆయన ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలి. దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడు. ఆయన రాజు, నా ఏలిక, ఆయన దేవుడు మృతుల నుంచి ప్రభుగా నిలిచాడు. కాబట్టి నా రాజు, నా ఏలిక, నా ప్రభుని ఎవరైతే ఒప్పుకుంటారో, ఆయన ఆధిపత్యాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో, ఆయన ఏలుబడిని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమైనా ప్రభు అంటాడు. అంతేగాని ప్రభుని పిలిచినంత మాత్రం ప్రభు అయిపోయాడు. కాబట్టి దేవుడు తేటగా చెప్పేసాడు, ఈ ప్రభుగా నియమించాడు కాబట్టి ఆయన తిరిగి లేపడానికి కారణపడి ప్రభు అయ్యాడు. కాబట్టి మనం ఆయన ఏం జరగాలంటే హృదయంలో ప్రభుకి ఏం జరగాలి, ప్రతిష్ఠించుకోవాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 3:15-16. మొదటి పేతురు రాసిన పత్రిక 3:15-16 చదువుతాము. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములు యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. సరిపోతుంది. ఏంటమ్మా, మన హృదయం ఏమని ప్రతిష్ఠించాలంట? ఎందుకు ప్రతిష్ఠించాలంటే యేసుక్రీస్తును దేవుడు ప్రభుగా నియమించాడు. కాబట్టి మనం ఈయన ఏం జరగాలంట, హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. హృదయంలోనికి ప్రభుని ఏం జరగాలి, ప్రతిష్ఠించుకోవడం అంటే ఆయన స్వీకరించాలి. ఆయన హృదయంలో మాత్రం ఏం జరగాలి, ఆయన హృదయం అనేది క్రీస్తు యొక్క సొంతం కనుక క్రీస్తు హృదయంలోకి వస్తారు. కాబట్టి హృదయంలో ప్రభుగా ఏం జరగాలి, మనం ప్రశ్నించుకోవాలి. అంతేగాని చాలామంది ఏం చేస్తారు, హృదయంలో కాకుండా ఎక్కడ మాట్లాడుతుంటారు, పెదవులతో మాట్లాడతారు. మత్తయి సువార్త 17:7 ప్రభా 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 అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ తన తండ్రి చిత్త ప్రకారం చేయబడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. ఏంటంటే చాలామంది ఏం చేస్తారు, ప్రభా 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 అంటారు. చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ లేకపోతే కానీ ప్రతి మాటకి అమ్మ ప్రభు అంటే ప్రభా ప్రభు అని పిలిస్తే తప్ప అసలు ప్రభు ఎలాగయ్యాడో, అసలు ప్రభు అంటే ఏంటో వారు తెలియక మాట్లాడుతుంటారని ప్రభా ప్రభు అని ఏం చేస్తారు, పెదవులతో కనపరుస్తారు తప్ప హృదయంలో ఏం చేసుకోరు, ఆయన ప్రతిష్ఠించుకోరు. హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఆయన ఎలా ప్రభు అయ్యాడో నీకు ఆధిపత్య ప్రకారంగా జీవితం కొనసాగిస్తాడే, కానీ పెదవులతో ఏం చేయరు, గనపరచరు. ప్రభు అని ఏం చేస్తారంటే చాలామంది ఏం చేస్తారు, మత్తయి సువార్త 7:21 రాసుకోండి. మత్తయి సువార్త 7:21 ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ అంటే మరి ఎలా ప్రవేశిస్తారు గారు అంటే ప్రభు అని పిలవడం అనేది పిలిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశించడం బ్రదరు. ఎందుకని? దేవుని చిత్తం జరిగింది. ఏంటి దేవుని చిత్తం? అదే మత్తయి సువార్త 17:5 రాసుకోండి. ఏంటి తండ్రి చిత్తం అంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను, ఈయన విషయంలో మనం ఏం జరగాలి, అన్ని విషయాలైన మాట మనము వినాలి. ఒకసారి మత్తయి సువార్త 17:5
యేసుక్రీస్తు చెప్పేశారు, ప్రభా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం. మరి ఏం చేయాలి ప్రభా? చాలా మంది ప్రభు అని పిలుస్తారు కదా, చాలా మంది యేసు ప్రభుని ఒప్పుకోమ్మా, యేసు ప్రభు అని పిలు. నువ్వు చెప్తే యేసు ప్రభు అని చెప్పు, నీకు రక్షణ వచ్చేది. ప్రభు అని చెప్తే కాదు, ఏం జరిగింది? హృదయంలో మనం అనే అధికారాన్ని స్వీకరించాలి. స్వీకరించుకోవడానికి ప్రభుని ప్రదర్శించుకోవాలి. అలా కాకుండా కేవలం పెదవులతో మాత్రమే ప్రభుని పిలిచినట్లయితే ఆయన ఏం చేయడంటే అని చెప్పేసి కానీ అలాంటి పరలోక రాజ్యం లేదు. మరి అలాంటి వాళ్ళు కొంత గారు తండ్రి చిత్తం జరిగించారు. తండ్రి చిత్తం ఏమని చెప్పుకున్నాడు అక్కడ? మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారు కమ్ముకొని, ఇదిగో ఈయన ఈ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈ మాట వినుడని ఒక శబ్దం ఆయన మేఘంలో నుండి పుట్టాను. కాబట్టి పరలోకం తండ్రి చిత్తం ఏంటి? పరలోకం తండ్రి చిత్తం ఏంటంటే ఆయన తండ్రి భూమి మీదకి పంపనంటే తన కుమారుడు యేసుక్రీస్తు వారిని ఒక మాటను ఏం జరగాలంటే మనము, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినండి. ఎవరి మాట వినాలి మనం? ఆయన తండ్రి యొక్క చిత్తం ఏంటంటే క్రీస్తు యొక్క మాట వినడు తండ్రి యొక్క చిత్తం. మనం క్రీస్తు చెప్పినట్టుగా వినుకోకుండా, క్రీస్తు చెప్పినట్టుగా చేయకోకుండా మనం ప్రభుని పిలిచినంత మాత్రాన ఆయన ఏం చెప్పేది గారు? ఆయన నిన్ను తన రాజ్యంలో చేర్చుకోండి. ప్రభుని పిలిచేవాడు పిలిచే కాదు, ఏం జరగాలంటే గారు? తండ్రి చిత్తం జరిగించాలి. తండ్రి చిత్తం ఏంటనమాట? క్రీస్తు యొక్క మాట వినాలి. ఏ విషయంలో బ్రదర్ గారు మనం ఏం చేస్తుంటామంటే, ఎవరైతే ఆయన యొక్క ఆధిపత్యాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే రక్షణ పొందాలనుకుంటారో, ఎవరైతే బాప్తిజం పొందాలనుకుంటారో, ఎవరైతే ఆయన యొక్క ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలనుకుంటారో, ఒప్పుకునే వారు ఏం జరగాలంటే అన్ని విషయాలను మాట్లాడాలి. మనం ఏమింటాం బ్రదర్ గారు? స్త్రీలు అయితే కొన్ని నచ్చుతున్నాయి కాబట్టి కొన్ని వింటారు, అదే పురుషులకు కొన్ని నచ్చినాయి కాబట్టి కొన్ని వింటారు. అలాగే మన గ్రంథం చెప్తున్నా బ్రదరు, అపోస్తలుల 3:22 దేవుడు తేటగా మాట్లాడేస్తున్నాడు. ఏమనంటే ద్వితీయోపదేశకాండంలో 18 చెప్పినట్టుగా ఏం చెప్పుకున్నాడంటే, అపోస్తలుల కార్యం 3:22 చూద్దాం. నేను స్పీడ్ అవుతుంది, కంగారు పడద్దు, నోట్ తీసుకోండి, రాసుకోండి చక్కని. 3:22 అండా తీసుకోండి. పేజ్ నెంబర్ వచ్చి 105. మీరు వినండి, లేదా నేను చెప్తాను, జస్ట్ వినండి సరిపోతుంది. దేవుడు ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుడు మీ నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పునను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశమగునను. సరిపోతుంది. ఏంటంటమ్మా, దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషే ద్వారా ధర్మశాస్త్రం రాయించినప్పుడు మోషే ఆల్రెడీ ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతూ ఏమని తెలియజేస్తుంది? ఇదిగో మోషే నా వంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ సహోదరుల కొరకు ఆయన పుట్టిస్తాడు. ఆయన పుట్టినప్పుడు ఆయన ఏమి చెప్పును అన్ని విషయాల్లో ఏం జరగాలంటే బ్రదర్ గారు? ఆయన మాట వినవలెను. ఎన్ని విషయాల్లో? మనం ఏం వింటాం? ఆయన ఆధిపత్యం ఒప్పుకున్నవాడు చాలా మంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఆయన ఆధిపత్యం ఒప్పుకున్నాం అన్నట్లయితే అన్ని విషయాలు యేసుక్రీస్తు వారి యొక్క అధికారాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో అన్ని విషయాలు ఏం జరగాలి? ఆయన మాట మనము వినాలి. ఆయన మాట వినడమే దేవుని యొక్క చిత్తం. కానీ నువ్వు ప్రభుని పిలిచినంత మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించవు. ఏం జరగాలి? ఆయన తండ్రి క్రీస్తు ప్రభు యొక్క మాట వినాలని దేవుని యొక్క చిత్తం. ఏ విషయాలంటే అన్ని విషయాల్లో వినాలి. మనం ఏం చేస్తుంటామంటే కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు, కొన్ని కానీ క్రీస్తు యొక్క అధికారం ప్రకారంగా జీవించే ప్రతి వ్యక్తి కూడా ఏం జరగాలంటే క్రీస్తు యొక్క అధికారానికి లోబడివారైతే స్త్రీ కానీ పురుషులు కానీ కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా కానీ క్రీస్తు యొక్క ఏలుబడి జరగనుకోకుండా ఒక జీవితాన్ని కొనసాగించినట్లయితే ఆయన ఏం చేయాలంటే నిన్ను తన రాజ్యంలో తన రాజ్యపౌరుడుగా నేను ఏం చేయాలంటే అంగీకరించండి. హృదయంలో ప్రదర్శించుకోవాలి. ఆయన చెప్పిన మాట చేయకుండా చాలామంది ఏం చేస్తుంటారు? ప్రభువుని పిలుస్తారంట. ఈయన ఏం చెప్పాడంటే నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయకపోకుండా మీరు నన్ను ప్రభువుని పిలిచడం ఎందుకు? యేసుక్రీస్తు చెప్పేసారు తేటగానే. ఈ దేవుడి దేవుని చిత్తం ఏంటంటే అన్ని విషయాల్లో ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి, అన్ని విషయాలు ఆయన మాట వినాలి. ఆయన మాట విననివాడు తేటగా చెప్పాడు 23 సర్వనాశనం అయిపోతారంట. అదేంటి? క్రీస్తు మాట వినకపోతే అంత 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 శిక్షపాత్రుడు అయిపోతారంటే అయిపోతారు. దేవుడు చెప్పేసారు తేటగానే. ఆయన అన్ని విషయాల్లో ఆయన మాట మీరు వినవలెను. ఆయన మాట విననివాడు ఏమన్నా వచ్చిన అక్కడ సర్వనాశమగునని మీతో నిత్యముగా చెప్తున్నాను. దేవుడు చెప్పాడు ఆ మాట. ఆయన మాట వినకపోతే నేను తీర్పులోకి తీసుకుంటాను. ఆయన చెప్పింది అన్ని విషయాలు ఆయన మాట వినాలి. ఎవరి మాట వినాలి? క్రీస్తు భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఏం బోధించారో ఆయన మాట వినకపోతే కనుక, ఆయన బోధ ప్రకారం జీవించకపోతే కనుక దేవుడు వారిని ఏం చేస్తారంట? సర్వనాశనం చేస్తానన్నాడు. అవసరం చదువు ముందుకు వెళ్దాం ఒకసారి. చూడండి ఒకసారి. మోషే ఎట్లను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏం చెప్పును అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునను. ఏమవుతాడంటే బ్రదర్ గారు?
ఈ ప్రవచనం ఎక్కడ 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 రాయబడిందంటే ద్వితీయోపదేశకాండం 18 వచనంలో మోషే గారు ప్రవచించారు. ఇదిగో మీలాంటి మీ కొరకు నాలాంటి ఒక సహోదరుని మీ కొరకు పుట్టిస్తాడు. అతని మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడంటే అతన్ని శిక్షిస్తాడు, రెండోది అతన్ని పరిలోకి తీసుకుంటాడని దేవుడు ఏం చేస్తాడంటే మోషే ద్వారా అక్కడ ద్వితీయోపదేశకాండంలో ఏం చేశాడంటే ప్రవచించడం జరిగింది. ఆ విషయాన్ని ఇంకోట్ చేస్తూ అపోస్తలుడు పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు క్రీస్తు మాట వింటలేదు, ఆయన మాటకు లోపట్లేదు, ఆయన ఆధిపత్యంకు లోపట్లేదు, మీరు అన్ని విషయాలు మాట వింటలేదు. కాబట్టి ఇదిగో మీ దేవుడు ఏం చేయబోతుంది, రేపొద్దుట ఆయన మాట వినవాడిని సర్వనాశనం చేస్తారని తెలియజేశాడు. మీరు ఆయన మాట వినకపోతే కనుక మీరు సర్వనాశనం అయిపోతారని చెప్పేసి ఆనాడు జనాంగానికి ఆయన బోధ చేయడం అనేది జరిగింది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని ఒప్పుకొని ఏం జరగాలంటే ఆయన ఆధిపత్య ప్రకారంగా జీవితాన్ని కొనసాగి అన్ని విషయాలైన మాట మనము వినాలి. ఆయన మాట వినాలి తప్ప ఎవరైనా చెప్పిన ఎవరి మాట మనము వినకూడదు. ఆయన మాట వినాలి. ఆయన మాట వినుకోకుండా ఒకవేళ నేను క్రైస్తవుని చెప్పుకున్నట్లయితే అని చెప్పేస్తున్నాడు. లోకసువార్త 6:46 అన్నాడు, నేను చెప్పు మాటలు చెప్పున మీరు చేయకుండా మీరు ప్రభువా ప్రభు అని పిలిచేటందుకు యేసుక్రీస్తు తేటగా చెప్పేశారు. లోకసువార్త 6:46. ఏమని బ్రదర్ గారు? పేజ్ నెంబర్ వచ్చి 56. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువాన్ని పిలిచేటందుకు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాటి ఎవరి పోలిందని మీకు తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు ఏం కోరుకున్నారు అక్కడ? ఆయన అంటున్నారు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువాన్ని పిలిచేటందుకు. చాలామంది పిలుస్తుంటారు ఏమని, ప్రభువా ప్రభు అంటుంటారు, కానీ యేసుక్రీస్తు చెప్పినట్టుగా జీవించరు. యేసుక్రీస్తుకు అధికారానికి లోబడరు, ఆయన బోధకు లోబడరు. ఆయన ఏమని పిలుస్తారు? ఈయన ఏమన్నాడు? ఈయన అలాంటి వాళ్ళని ప్రభా ప్రభుని పిలిచేట ఎందుకు? నేను చెప్పు మాటలు చెప్పు మీరు చేయకోకుండా నన్ను ప్రభుని పిలిచడం వల్ల మీకు ఏం ప్రయోజనం? కాబట్టి అలా నేను పిలవద్దని చెప్పేస్తాడు ఈయన. ఎందుకని? దానివల్ల ఏం లేదు, ఉపయోగం లేదు. యేసుక్రీస్తు మాట మనం వినాలి, అన్ని విషయాలు వినాలి. ఆయన మాట వినుకోకుండా మనం ఏం చేస్తుంటాము? సొంత పెత్తనం చేస్తూ, సొంత ఆలోచన చేస్తూ, క్రీస్తు యొక్క అధికారానికి లోపడకుండా, క్రీస్తు యొక్క ఆధిపత్యానికి లోపడుకోకుండా, క్రీస్తు అధికారాన్ని బట్టి యేసుక్రీస్తు ఏం బోధించారో, స్త్రీకి పురుషుడికి ఏం బోధించారో ఆ విషయాలు క్రీస్తు యొక్క వేలుబడి అనేది మన జీవితంలో జరగాలి. అది జరగలేనప్పుడు ఏం జరుగుతుందన్నమాట? యేసుక్రీస్తు ఏమంటారన్నమాట? నేను చెప్పు మాటలు చెప్పిన మీరు చేయకోకుండా ప్రభువుని పిలిచేట ఎందుకు? నా యొద్దకు వచ్చి నేను చెప్పిన మాట ప్రకారం చేయవాడే కావాలి, కానీ నేను చెప్పిన మాటల ప్రకారం చేయకపోతే నాకు అక్కర్లేదు. యేసుక్రీస్తుని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. హృదయంలోకి రావాలంటే మనకేం జరగాలి? అక్కడ ఆయన మాట వినాలి. 2, ఆయన హృదయంలోకి రావాలంటే ఏం జరగాలంటే, 1 ఆయన మన హృదయంలో రావడానికి ఏం చేస్తాడు? ఆయన హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఏం చేస్తాడు? ఆయన తడుతున్నాడు. ఎందుకంటే నీ హృదయంలో ప్రశ్నించబడడానికి, విశ్వాసంతో నీ హృదయంలో నివసించడానికి యేసుక్రీస్తు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టపడి ఏం చేస్తున్నాడు? తన సందేశం ద్వారా ఎలా 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 తడుతున్నాడు ఆయన? ప్రకటన గ్రంథం 3:20 ప్రకారంగా, ప్రకటన 3:20 యేసుక్రీస్తు వస్తానంటే ఎవరైనా వద్దంటారు బ్రదర్ గారు? చాలా మంది వద్దంటారు. యేసుక్రీస్తు ఆయన మన ఇంట్లో ఉంటే మనకి ఎంత గొప్ప భాగ్యం బ్రదర్ గారు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదుము. యేసుక్రీస్తు చెప్తున్నారు ఏమని? నేను ఏం చేస్తానంట? నేను తలుపు దగ్గర తట్టుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీస్తాడేమో, నేను వచ్చి ఏం చేస్తాను? ఆయనతోటి భోజనం చేస్తాను. నేను నాతో కూడా అతనితో కూడా నేను భోజనం చేస్తానంటే ఏంటంటే సహవాసం. యేసుక్రీస్తు వచ్చి మనతో ఏం చేయడానికి ఇష్టపడుతున్నారు మీద గారు? సహవాసం చేయడానికి ఇష్టపడతారు, కానీ మనం ఏం చేయట్లేదు అండి. ఆయన స్వరం వింటున్నా కానీ ఏం చేయట్లేదు, మన హృదయంలో కానీ ఏం చేయట్లేదు, మనం ప్రతిష్ఠించుకోవట్లేదు, ఆయన ఆహ్వానించట్లేదు. ఆయన అన్నాడు, హృదయమైన తలుపు దగ్గర సందేశం మీకు అపోస్తలుల బోధ నేను వచ్చిన కాడి నుంచి, సహోదరులు చెప్పిన కాడి నుంచి మీకు వినపడుతుందంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు నీ హృదయంలో రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడి ఏం చేస్తాడంటే నీ తలుపుని తడుతున్నాడంట. ఏడు తలుపు అంటే హృదయమైనటువంటి తలుపుని ఏం చేస్తున్నాడు? ఎక్కడ నివాసం చేస్తాడు? ఆయన హృదయం నివాసం చేస్తాడు కదా. ఈ హృదయమైనటువంటి తలుపు దగ్గర ఏం చేస్తాడు? పెద్దగానైనా తడుతుంది. ఎలాగా? ఎవరైనా స్వరం విని ఏం చేస్తాడంట? నా నిలుచుండి, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తడుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను కూడా భోజనం చేయదు. ఏం జరుగుతుందంట? యేసుక్రీస్తు డోర్ దగ్గర నిల్చున్నారంట. డోర్ పడుతుంది, ఎవడైనా తలుపు తీస్తారని చూస్తున్నాను. ఎందుకని? లోపల రావడానికి, అతనితో సహవాసం చేయడం. దాని అర్థం ఏంటంటే ఏ తలుపు ఎక్కడ గారు? హృదయమైనటువంటి తలుపు.
ఎవరైతే స్వరం విని ఎవరైతే హృదయంలోకి ఆయన ఆహ్వానిస్తారో, యేసుక్రీస్తు వచ్చి ఎవరు హృదయాల్లో అయితే ఆయన ఆహ్వానిస్తారో, ఆయన స్వరం విని వారు హృదయాలు ఆయన ఏం చేస్తారు, ఆయన నివాసం చేయడం రాబోతున్నాడు. ఆ హృదయంలో ప్రశ్నించబడతాడు. నువ్వేం చేయట్లేదంటే ఆయన స్వరం వింటున్నా కానీ ఏం చేయట్లేదు, నీ హృదయమైన తలుపులు ఏం చేయట్లేదు, నువ్వు తెరవట్లేదు. నువ్వు తలుపు తీస్తావేమో, ఆయన వచ్చి నివాసం చేద్దాం నీ హృదయంలో, నీతో కూడా ఆయనతో కూడా నీతో కూడా భోజనం చేయడం అంటే సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ హృదయంలోకి రావాలంటే, నువ్వు తలుపు తీయాలంటే, ఆయన హృదయంలో తలుపు తీసినట్టే ఆయన లోపలికి రావాలంటే, ఈ హృదయం అనేది ఎవరు సొంతం బ్రదర్ గారు? కాదు, క్రీస్తు సొంతం. ఈ క్రీస్తు సొంతం. ఎందుకంటే హృదయములో క్రీస్తుని ప్రభుగా ప్రశ్నించుకోండి. సంఘం దేవుని యొక్క ఆలయము, 2 దేహం పరిశుద్ధాత్మక ఆలయము, హృదయం క్రీస్తు ఆలయం. అలాగైనట్లయితే యేసుక్రీస్తు హృదయంలో నివాసం చేయాలంటే మొట్టమొదటిగా మనం ఏం జరగాలంటే తలుపు తీసేస్తే కాదు, ఆయన లోపలికి రావాలంటే ఆయన పవిత్రుడు, ఆయన కాంప్రమైజ్ అయిన వ్యక్తి. ఏంటి కాంప్రమైజ్? అపవిత్రతో కలిసి ఆయన ఏం చేయడు, నివాసము చేయడు. ఆయన రావాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి దుర్గుణాలని అపవిత్రం తీసేసుకుంటే తప్ప ఆయన హృదయంలోకి రాడు. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు తెలుసు, ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే ఒక సీఎం కానీ రావాలంటే మొట్టమొదటిగా ఏం జరగాలి, గ్రామానికి వస్తున్నప్పుడు ఏం జరుగుతారంటే ముందుగా క్లీన్ అవ్వాలి. ప్రోటోకాల్ ప్రకారం కావాలి, యాస్టీ ప్రోటోకాల్ ప్రకారం అది ఉంటే తప్ప వాళ్ళు వచ్చి ఏం చేయరు, రారు. వచ్చినప్పుడు మెచ్చుకోండి, మనం కూడా చదువుతుంది అతిపత్రం ఒకటి వచ్చేసిన తర్వాత అప్పుడు లలితపతి ఎంత నీట్గా అయిపోయింది మన ఊరినా అంటే ఏంటంటే అలా లేకపోతే ఏం చేయరు, అది రాడు. అలాగైనట్లయితే యేసుక్రీస్తు వారు మన హృదయంలోకి రావాలంటే నీ హృదయం ఏం జరగాలంటే ముందు ఏం చెప్పడాలి, నీ హృదయంలో ఉన్నటువంటి 13 రకాలైనటువంటి దుర్గుణాలు తీసేసుకోవాలి. మార్క్స్ సువార్త 7:21 వచ్చిన ప్రకారం. మార్క్స్ సువార్త 7:21. ఈ తీసుకోకుండా ఆయన వచ్చి ఏం చేయడం పెద్దదాకా మన దగ్గర నివాసం చేయడు. ఇది తీసుకుంటేనే వస్తాడు. చాలామంది తీసుకోకుండా ప్రభు నోటితో ఒప్పుకొని వెళ్ళిపోతున్నారు. అది ఎలాగ అంగీకరించబడతారు బ్రదరు? లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడితనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్నారు, ఏమని తెలియజేస్తున్నాడంటే మనిషి హృదయంలో నుండి వచ్చేవే మనుషులు ఏం చేస్తున్నాయంట, లోపల నుండి వచ్చి మార్క్స్ సువార్త 7:21 నుంచి చదువు 23 వచ్చిన మనుషుల యొక్క హృదయం, మనుషులు లోపల నుండి వచ్చి మనుషులు ఏం చేస్తున్నాయంట, అపవిత్రపరుస్తున్నాయి. ఏం అపవిత్రపరచలేదు, తన శిష్యులని వచ్చి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నాడని ప్రశ్న. ఈయన ఏం చెప్తుంటారు, ఆయన భోజనం చేస్తుంటే కనుక అదేమైపోతుందంటే బహిర్గంకి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళేది మనుషులు అపవిత్రపరచట్లేదు. మనుషులో నుండి లోపల నుండి బయటకు వచ్చేదే మనుషులు అపవిత్రం చేస్తున్నాయి. మనుషులు లోపల ఉండేది ఏంటంటే, హృదయంలో ఉండేది ఏంటంటే దురాలోచనలు, అపవిత్రత, కామ వికారములు, అహంభావములు, అవివేకం, మత్సరము, అపవిత్రత, ఇంకా లోభములు, చెడితములు, కృత్రిమములు, కామ వికారం, మత్సరం, దేవదోషం, అహంభావం, అవివేకం, ఇవి అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషులు ఏం చేస్తారు కదా గారు, అపవిత్ర పరిస్థితి. అంటే ఏంటనమాట, హృదయంలో ఉన్నటువంటి 13 రకాలైనటువంటి ఈ దుర్గుణాలు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు తీసుకుంటేనే కానీ వచ్చి ఏం చేయడైనా నివాసం చేయడు. ఆయన రావాలంటే మన హృదయంలో ఉండే ఇవన్నీ మనిషిని ఏం చేస్తున్నాయంటే అపవిత్ర పరిస్థితి. అపవిత్రమైనదని తీసేసుకుంటే తప్ప ఆయన వచ్చి ఏం చేయడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆయన నీ హృదయంలోకి రావాలని నీ హృదయం ఎలా ఉండాలి, పవిత్రంగా ఉండాలంటే అపవిత్రత ముందేం చేసుకోవాలి, నువ్వు తీసేసుకోవాలి. అపవిత్రతలో ఏముందంటే దురాలోచనలు ఉన్నా, లేకపోతే కామ్యకారం ఉన్నా, వ్యభిచారం ఉన్నా, దొంగతనం ఉన్నా, చెడితనం ఉన్నా, అహంభావం ఉన్నా, అవివేకం ఉన్నా, దేవదూషణ ఉన్నా, అవివేకం, ఇవన్నీ కూడా మనుషులు ఏం చేస్తున్నాయి, అపవిత్ర పరిస్థితి. ముందు వీటిని తీసేసుకుంటేనే కానీ వచ్చి ఏం చేయడు. హృదయమైన తడుతున్నాడు, అని హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వేం జరగాలంటే ఆయన హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకోవాలనుకున్నట్లయితే ముందు హృదయంలో నువ్వేం జరగాలంటే అపవిత్రం తీసేసుకోవాలి. ఎందుకంటే ఆయన కాంప్రమైజ్ అయ్యి ఏం చేయడు, నివాసం చేయడు. మనం ఏం చేస్తామంటే ఫోన్లే బ్రదర్ మరి ఏం చేస్తాం చూస్తున్నట్టు కదా మరి లోపల ఉన్నామంట. ఆయన అలా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. ఎవరు? యేసుక్రీస్తు పాపంతో ఆయన అపవిత్రతో కలిసి జీవించే వ్యక్తి కాదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు అలా జీవించలేదు. ఆయన హృదయంలోకి రావాలన్నా కూడా అలాగే నివాసించి అలాగ ఒప్పుకోడు. కొంత మనం ఏం చేస్తామంటే బ్రదర్ పర్లేదు బ్రదర్ మన వాళ్ళే కదా, కొంచెం లోకము కొంచెం ఏమో దేవుడు, ఇలాంటి అడ్జస్ట్ అయ్యేది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభు అడ్జస్ట్ అయ్యి మాత్రం క్రీస్తు ప్రభు హృదయంలో ఉండడు. ఆయన హృదయంలో ఏముండాలంటే పవిత్రత ఉండాలి. ఎందుకంటే హృదయం క్రీస్తు ప్రభు యొక్క సొంతం. సగమేమో
ఇక్కడ సగమేమో మీకు అర్థమవుతలేదు, హృదయం మీకు జస్ట్ కాదు, సగమేమో లోకం పెట్టుకుంటానండి, సగం క్రీస్తుకి ఇస్తానంటే ఆయన అంటాడు ఇది కంప్లీట్గా నాదైతే నువ్వు మళ్ళీ మధ్యలో సగం దీనికి ఇస్తావేంటి, అయితే కంప్లీట్గా నేనైనా ఉంటాను లేదా లోకం పెట్టు అంటే ఏంటి, అడ్జస్ట్ అయ్యి ఏం చేయడైనా నివాసం చేయడం. మనం ఏమనుకుంటామంటే అడ్జస్ట్ అవుతాం, ఆయన అడ్జస్ట్ అవ్వడం అలాగే. ఎందుకని హృదయం నా సొంతం, హృదయం ఎవరు సొంతం అంటది క్రీస్తు సొంతం. మరి క్రీస్తు సొంతమైనప్పుడు నువ్వు సగమేమో లోకం పెట్టుకుంటావు, కొంతేమో క్రీస్తు పెట్టుకుంటాను అడ్జస్ట్ అయ్యి మాత్రము, కొంత అపవిత్రత పెట్టుకుంటానండి, కొంత పవిత్రంగా ఉంటానండి అంటే ఏం చేయడు, అడ్జస్ట్ అయ్యి బ్రతకడు. మన విశ్వాసం ద్వారా క్రీస్తు హృదయంలో మీరు నివాసం చేస్తాడు. ఆ నివాసం చేయాలంటే మనం ఏం జరగాలంటే హృదయాన్ని ఏం జరగ ముందు పవిత్రపరచుకోవాలండి. హృదయంలో ఉండేటువంటి అపవిత్రను ఏం జరగ మనం తీసుకోవాలి. ఎందుకంటే హృదయంలో నుండి బయటికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరుస్తుంది తప్ప మనుషులు తినే దాంట్లో ఏమి లేదు, మన అపవిత్రత లేదు. కాబట్టి ఏముందన్నమాట, ఎందుకని హృదయంలో ఉన్నటువంటివి ఏమున్నాయి అక్కడ 13 రకాలు చెప్పాడు. మీరు ఇంటికి వెళ్తే స్టడీ చేసుకోండి. 13 రకాలైనటువంటి దుర్గణాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి పెద్ద గారు? 13 రకాలు ఉంటాయి. దురాలోచనలు, కామకొరత, వ్యభిచారము, దొంగతనం, చెడుతనం, కామ వికారము, తర్వాత అపవిత్రత, మత్సరము, దేవదూషణ, అవివేకం, ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. వాటిని తీసేసుకుంటేనే కానీ చేయించాడంటే నివాసం చేయడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పని చూసారా, ఒక ప్రైమ్ మినిస్టర్ రావాలంటే, ఒక సీఎం రావాలంటే, ఒక మినిస్టర్ రావాలంటే, ఒక ఎమ్మెల్యే రావాలంటే ముందు ఏం చెప్పి ప్రోటోకాల్ ప్రకారంగా గ్రామం అంతా కూడా జరగడం ముందు ఆ చెత్త అంతా క్లీన్ చేసి నీట్గా ఉంటే తప్ప వాళ్ళు రారు. అలాగైనట్లయితే మరి ఆలకే అంత అలాగ ఉంటే మరి ప్రభు క్రీస్తు ప్రభు అయిన పరలోకం మీదను భూమి మీదను 3 లోకానికి ప్రభుగా నియమించబడాలి. ఇంకా ఇలా అధికారం 5 సంవత్సరాలు ఉంటుంది. ఆ అధికారం ఏంటంటే యుగాలుగా ఉంటుంది. ఎంతకాలం అంటే యేసుక్రీస్తు వచ్చి 2వ ప్రత్యక్ష వరకు ఆయన ఆధిపత్యం మీద కొనసాగబడుతూనే ఉంటుంది. అలాంటి వ్యక్తి మన హృదయంలోకి రావాలన్నట్లయితే మన హృదయం ఎంత పవిత్రంగా ఉంటే వస్తాడు. చాలామంది ఏమనుకున్నారు, ప్రభు అంటే అయిపోదు. ప్రభాని పిలిచడం కాదని కాకుండా ఏంటంటే నీ హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకోవాలా. అని నువ్వు ప్రతిష్ఠించుకోవాలంటే నీ హృదయం ఎలా ఉండాలంటే ముందు నువ్వు పవిత్రమైనదిగా ఉండాలి. హృదయంలో అపవిత్రతనంతా తీసేసుకోవాలి. అలాగైతేనే కానీ ఏం కలగదు మీద గారు, అలాగైతేనే కానీ ఏం కలగదు, రక్షణ కలగదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకుంటేనే కానీ, హృదయంలో విశ్వాసం ఉంచితేనే కానీ ఏం కలగదు, రక్షణ కలగదు. రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనం రాసుకోండి. ఏంటండి దేవదూషణ అంటే ఏంటి? దేవదూషణ అంటే దేవుని దూషించడం, ఇష్టం, లేకపోతే ధనాపేక్ష, ఈ విధంగా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనం చూద్దాం. రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. ఒకసారి అందరూ తీయండి. పేజీ నెంబర్ చూడండి. అంతే. అనగా అదేమనగా యేసు ప్రభు అని అందరూ తీయాలి. నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడదు. అనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో చదువుతారా, మీ నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి రక్షణ కలగాలంటే ఏం జరగాలి, యేసు ప్రభుని ఒప్పుకోవాలి. ఎందుకంటే అది చెప్పాడు, అదేమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని హృదయం మంది విశ్వసించిన ఎట్లా నువ్వు రక్షించబడతావు. ఎలా అనగా నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసించును, నోటితో ఒప్పుకోవాలి. అంటే 2 కార్యక్రమాలు జరగాలి. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, కేవలం నోటితో ప్రభు అంటాం కానీ హృదయంలో విశ్వసించట్లేదు. అని హృదయంలో మనం ప్రశ్నించుకోవట్లేదు. హృదయం నిండిందని బట్టి నువ్వు ఏం చేస్తుంది, మాట్లాడుతావు. హృదయంలో ప్రభా నింపుకున్నట్లయితే ఏం జరిగింది, నోటితోటి ఒప్పుకుంటావు. నువ్వు కేవలం పెదవులతో మాత్రం ఒప్పుకునేవాడు అయితే నువ్వు ఆయన రక్షణ కలగదు. ఏం కలగాలి, యేసుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు దేవుడు ఆయనను మృతులో నుండి లేపినని విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. నీతి కలిగినట్లు ప్రభు అని అంటే అన్ని నీ నోటితో ఒప్పుకోవాలి, రక్షణ కలిగినట్లు హృదయంలో విశ్వసించాలి. అంటే మనకి ఏం జరగాలన్నమాట, యేసు ప్రభుని ఒప్పుకోకపోతే ఏం లేదు కదా, మనకి రక్షణ లేదు. నోటితో ఒప్పుకోవాలి అంటే మనకి ఏం జరగాలన్నమాట, హృదయంలో విశ్వాసం ఉంచుకోకుండా కేవలం నోటితో మాత్రం అంటే ఏం కలగదు, రక్షణ కలగదు. రక్షణ కలగాలంటే హృదయంలో విశ్వాసం ఉంచాలి.
విశ్వాసం ద్వారా నీతి మంత్రంగా మనం ఏం చేయబడుతున్నాము, తెచ్చబడుతున్నాం. కాబట్టి యేసు ప్రభు అని మనం ఏం జరగాలంటే నోటితో ఒప్పుకోవడం ఎంత ప్రాముఖ్యమో హృదయంలో ప్రతిష్ఠించుకోవడం, విశ్వసించడం అనేది కూడా అంతే అర్థాన్ని ఇస్తాం. ఏంటి విశ్వాసం అంటే దేవుడు క్రీస్తు ప్రభు ఎలాగైతే మృతుల నుంచి లేపాడండి, లేపిన తర్వాతే కదా ప్రభు అయ్యాడు. రోమిల రాష్ట్రపతి కూడా జనాలకు వచ్చిందో, రోమిల రాష్ట్రపతి కూడా జనాలకు వచ్చిందో 10 లైన్లో కనపడుతుంది. పైనుంచి 10 లైన్లు లేకపోతే 10 లైన్లు ఉంటుంది. యేసుక్రీస్తు శరీరం బట్టి దావి సంతానంగాను మృతుల నుంచి చూద్దాం. యేసుక్రీస్తు శరీరం బట్టి దావి సంతానంగాను మృతుల్లో నుండి పునరుద్ధరణ పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుగా ప్రభావంతో నిరూపింపబడెను. ఎప్పుడు నిరూపించబడ్డాడు? ప్రభుగైనా దావి సంతానంలో పుట్టాడు. 2 ఇంకేం చేశాడంటే ఆయన పెద్ద గారు మృతులో నుండి పునరుద్ధరణ ఆత్మను బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుగా ప్రభావంతో నిరూపించబడంటే దేవుడు ఆయన ఏం చేశాడు? మృతుల్లోంచి లేపాడు. కాబట్టి దేవుడు క్రీస్తు మృతుల నుంచి లేపాడని, అలాగే నన్ను లేపుతున్నాడని, లేకపోతే మనం క్రీస్తు వచ్చినా కూడా దేవుడు మనం లేపుతాడని ఎవరైతే హృదయంలో విశ్వాసం ఉంచుతాడో ఆ బలాత్సయం చేత క్రీస్తు ఎలాగైతే మృతుల నుంచి లేపాడో అదే బలాత్సయం చేత నిన్ను లేపుతాడని, నన్ను లేపుతాడని, యేసుని లేపి దేవుడు ప్రభుగా నియమించాడని, ఆయన రాజని, నా ఏలికని, నా రాజని, నా అధికార ప్రకారం నేను జీవిస్తానని ఎవరైతే ఇక మీదట నా జీవితం అనేది ఆయన అధికారం కింద నేను జీవిస్తాను, నాకు ఆయన యజమానుడు, నేను ఆయనకి దాసుని, నేను ఆయనకి అధికారం కింద జీవితాన్ని కొనసాగిస్తానని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో వారు బాప్తిసం పొందినట్లయితే ఏం చేయబడుతుందంటే వాళ్ళకి రక్షణ అనేది కలుగుతుంది. యేసు ప్రభువును ఒప్పుకోకుండా ప్రభు అన్న దేవుని కుమారుడు ఒకటేనా? ఒకటే. దేవుని కుమారుడు అన్న రాజే, ప్రభు అన్న కూడా రాజే, క్రీస్తు అన్న కూడా రాజే. కాబట్టి యేసు క్రీస్తుని మనం ఏం జరగాలంటే ప్రభుగా ఒప్పుకోవాలి. ప్రభువును ఒప్పుకోకపోతే రక్షణ అనేది కలదు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా పాఠం ముగిపల్లి సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. కాబట్టి యేసు ప్రభువును ఒప్పుకోవాలి. మన విశ్వాసం ద్వారా మాత్రమే మనము రక్షణ కలుగుద్ది. ఎందుకంటే దేవుడు క్రీస్తునందు మన లేచిన నూతన సృష్టిగా చేర్చాలనుకుంటున్నాడు. మనం అలాగైనట్లయితే ఎవరైతే యేసు ప్రభువును ఒప్పుకోవాలన్నట్లయితే వారు ఏం జరగాలంటే మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. ఏం పొందాలి గారు? మారు మనసు పొందాలి. మరి మారు మనసు పొందడంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మారు మనసు ఏంటంటే చాలామంది ఎమోషనలిజం అంటే క్షణికమైన మారు మనసు ఉంది. ఏంటి క్షణికమైన మారు మనసు అంటే పాట వింటారు, వెంటనే మనుషులు ఏం చేస్తారంటే అయ్యో ఇలా బ్రతకాలని నిర్ణయించుకుంటారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే అలా బ్రతకాలి. అలాగ ఉదాహరణకి ఇస్రాయేలు ఉన్నాడు, ఏం చేశాడు? ఈశ్వరిని పట్టించడానికి 30 వెండి నాణాలకు కూర్చుకున్నాడు. 30 వెండి నాణాలను బట్టి ఆయన ఏం చేశారంటే ఆయన అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత నిరాపద రక్తం నాకు వెంటాడుతుంది, అయ్యో నేను నీతిమంతుని అప్పగించేశానని చెప్పి ఆయన పశ్చాత్తాపడి ఏం చేశాడంటే ఇదిగో అని వెండి ప్రధానికి పట్టుకుని ఇచ్చేసాడు. అలా నిదానం నీకు నుంచి మనం అప్పదన్నప్పుడు ఆయన దేవాన్ని పడవేసి నీరుకి వెళ్ళించాడు, ఊరు పెట్టేసుకున్నాడు. ఆయన పశ్చాత్తాపడి ఏమంటే అయ్యో నీతిమంతుని నేను పంపించేసానే అని ఒప్పుకున్నాడు. కానీ ఏం జరగదంటే అది ఎలాంటి మన మనసు అంటే క్షణికమైన మారు మనసు. దాన్ని ఏమంటే ఎమోషనలిజం అంటే క్షణికమైన మారు మనసు. క్షణికమైన మారు మనసు అంటే అప్పటికప్పుడు వస్తుంది, తర్వాత ఏమైపోద్ది అంటే ఉండదు. కాబట్టి మారు మనసు ఇంకో రకం ఉంది. ఏంటంటే మారు మనసు అంటే అర్థం ఏంటంటే మారు మనసు అంటే ఒకటి క్రమక్రమంగా జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవాలి. దుష్టుడుగా చనిపోవడం నాకు ఏమైనా సంతోషం కలిగినా వారు తన ప్రవర్తన దిద్దుకుని బతికితే నాకు సంతోషం కలిగిన. కాబట్టి మారు మనసు అంటే జీవితాన్ని లేదా మారు మనసు అంటే ఏంటంటే ప్రవర్తనని దిద్దుకోవడం. అంటే ఇవాళ పాట మనం దిద్దుకుంటాం, రేపు పాట మనం దిద్దుకుంటాం, అంటే క్రమక్రమంగా దిద్దుకునేది మారు మనసు. ఎవరైనా ప్రభువును ఒప్పుకోవాలంటే ముందే జరగబోదు మారు మనసు పొందాలి. మారు మనసు పొందినట్లయితే, మారు మనసు పొందుకోకుండా యేసు ప్రభు అన్నట్లయితే నష్టం కలగదు. నువ్వు ప్రభువును ఒప్పుకోవాలన్నట్లయితే నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం మాత్రమే కాదు, రెండోదిగా జరగదు. నువ్వు మారు మనసు పొందలేదు అనుకో, మారు మనసు పొంది ఆయనకు ఆధిపత్యాన్ని